శ్రీమత్రి నమః. దుర్వార కబంధ రాక్షస విరామ అంటారు కంచర్ల గోపన్న గారు. ఈ కబంధుడు ఎవరో ముందు తెలుసుకుందాం. సీతమ్మ అన్వేషణ కోసం రామలక్ష్మణులు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దము అని వాడు చూస్తూ ఉంటే దూరంగా ఒక పెద్ద శరీరంతో ఉన్న ఒక రాక్షసుణ్ణి చూస్తారనమాట. అతని వక్షస్థలం చాలా విశాలంగా ఉంటుంది. రామలక్ష్మణులు ఇద్దరూ ఎదురుగుండా ఒక ఆకారాన్ని చూశారని చెప్పాను కదా, ఆ ఆకారం దగ్గరికి వెళ్తారు. అతనే కబంధుడు. పెద్ద శరీరం, మెడ లేదు అంత శరీరానికి కూడా, ముఖమేమో పొట్ట మీద ఉంది. శరీరం అంతా నెక్కబడుచుకుని మొనదేలి ఉన్న వెంట్రుకలతో ఉన్నాయన్నమాట. ఒక్కొక్క వెంట్రుక ఎలా ఉంది అంటే చూస్తుంటేనే భయం వేస్తుంది. నల్లటి మేఘంలో ఉన్న రౌద్రంగా ఉన్న ఆకారం. అతని గొంతు ఎలా ఉంది అంటే మేఘ గర్జన వలె ఉంది. అంటే పిడుగులు పడుతుంటే ధర్ 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 అని శబ్దం వస్తుంది చూసారా, అలాంటి శబ్దంతో ఉంది. అతని యొక్క నుదురు వక్షస్థలంలో ఉండి ఒకే ఒక కన్ను ఉంది. ఆ కంటి రెప్పలు కూడా ఎలా ఉన్నాయంటే పచ్చ రంగులో ఉన్నాయి. ఆ కన్ను నిప్పులు కక్కుతూ భయంకరంగా ఉంది. దూరంగా ఉన్న వస్తువునైనా అది చూస్తుందనమాట. అతని కోరలు చాలా పొడవుగా ఉండి నాలుకతో చప్పరిస్తూ ఉన్నాడు. చేతులేమో చాలా పొడవుగా చేస్తాడనమాట. ఆ అరణ్యంలో ఎక్కడ ఏ మూల ఏ జంతువు సంచరించినా సరే భక్షిస్తూ ఉంటాడు. అతని 2 భుజాలు యోజనం వరకు వ్యాపించుంటాయి. ఆ చేతులతో ఇంకా అన్ని జంతువులని మనుషులని అందరినీ పట్టుకుని తినేస్తూ ఉంటాడు. అలాంటి కబంధుడి చేతికి రామలక్ష్మణులు చిక్కుతారు. ఆహా, నాకు ఆహారం దొరికింది, ఈరోజు నేను భుజిస్తాను అంటూ రామలక్ష్మణులని భక్షించబోతూ ఉండగా లక్ష్మణస్వామి చెప్తారు, రామా వీణ్ణి సంహరించు అని. అప్పటికే పాపం వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు కదా, చిన్న పిల్లలైనా సరే భయపడకుండా చూడండి ఆ రాక్షసుడిని ఎదుర్కోవడానికి వచ్చారు. ఆ రాక్షసుడి చేతిలో ఉండిపోయినా సరే ఏమాత్రమూ అధైర్యపడలేదు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి చెప్పిన మీదట రామచంద్రమూర్తి ఏం చేస్తారు అంటే కబంధుడి యొక్క కుడి భుజాన్ని ఛేదిస్తే లక్ష్మణస్వామి ఏమో ఎడమ భుజాన్ని ఛేదిస్తారు. అప్పుడు పెద్ద పర్వతంలాగా ధుబ్బని కింద పడిపోతాడు రక్తపు మడుగులో. అప్పుడు అంటాడు ఆ రాక్షసుడు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని. అప్పుడు లక్ష్మణస్వామి చెప్తారనమాట, సీతమ్మని వెతుక్కుంటూ వెళ్తున్నాము, మా అన్న శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి వివరాలు చెప్తే అప్పుడు ఆ రాక్షసుడు అంటాడు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నేను అనుకున్నాను నా భుజాలని ఛేదించారు అంటే వేరెవరో కాదు శ్రీరామచంద్రుడే అని నేను ఊహించాను అంటాడు కబంధుడు. అప్పుడు తన గురించి చెప్తాడనమాట, నేను ఒక గంధర్వుణ్ణి, స్థూలశిరుడు అనే ఒక మహర్షి, చాలా గొప్ప తపస్సంపన్నుడు. ఆయన అరణ్యంలో కందమూలాలు సేకరిస్తూ ఉన్నప్పుడు నేను కామరూపిణ్ణై భయంకరమైన ఆకారంతో ఆ మహర్షిని భయపెట్టాను. గొప్ప తపస్సంపన్నుడైన ఆ మహర్షి నాకు శాపాన్నిచ్చారు, ఏ ఆకారంతో అయితే నువ్వు నన్ను భయపెట్టావో అదే ఆకారం నీకు వస్తుంది అని చెప్పి నాకు శాపాన్నిచ్చారు. అప్పుడు నేను ఆ మహర్షిని అడిగాను, మహాత్మా నేను చేసింది తప్పే, కానీ ఈ శాపం నుంచి నేను ఎలా బయటపడాలి చెప్పండి అని అన్నాను. అప్పుడు శ్రీరాముడు ఈ అరణ్యంలోకి వచ్చి నీ బాహువులని ఛేదించినప్పుడు నీకు పూర్వరూపం వస్తుందని చెప్పి నాకు ఆ మహర్షి శాప విమోచనాన్ని తెలిపారు. అంతేకాకుండా నేను ధనువు కుమారుడిని, గొప్ప సంపన్నుణ్ణి. ఒకరోజు ఇంద్రుడు కుపితుడై నాకు ఈ శాపాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒకరోజు నేను బ్రహ్మదేవుని గురించి తీవ్రంగా తపస్సు చేశాను. బ్రహ్మగారు సంతోషించి నాకు దీర్ఘాయువును ప్రసాదించారు. ఆ వరప్రభావంతో నాకు గర్వం వచ్చింది. దీర్ఘాయువును పొందాను కదా, ఇంక ఇంద్రుడేం చేస్తాడు అనే గర్వంతో నేనేమో యుద్ధంలో ఇంద్రుడిని ఎదిరించాను. అప్పుడు ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది కదా, ఆ వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగిస్తే దాని ప్రభావం వల్ల నా తొడలు శిరస్సు నా శరీరంలో కలిసిపోయాయి. దేవేంద్ర, నువ్వు వజ్రాయుధంతో నా తొడల్ని శిరస్సుని ముఖాన్ని భగ్నమునర్చావు. ఈ స్థితిలో ఆహారం లేకుండా నేను ఎంతకాలం ఉంటాను అని ప్రార్థిస్తే అప్పుడు ఇంద్రుడు యోజనము పొడవు గల 2 చేతులను నాకు ప్రసాదించారు. అలాగే వాడి కోరలు గల ముఖాన్ని కూడా నా ఉదరంలో పెట్టారు. అప్పటి నుంచి ఈ వనంలో నేను సంచరిస్తూ ఈ జంతువుల్ని అందరినీ నేను భక్షిస్తున్నాను.
ఇంద్రుడేమో నాకు శాప విమోచనాన్ని ఎలా తెలియచేశారు అంటే, రామలక్ష్మణులు యుద్ధంలో నీ చేతులని ఖండించగానే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావని చెప్పి నాకు ఇంద్రుడేమో వరం ఇచ్చాడు. ఇప్పుడు నా చేతుల్ని ఖండించారు అంటే ఈయన శ్రీరామచంద్రుడే అని నాకు అర్థమైంది. నా దహన సంస్కారాలు చేస్తే అప్పుడు నేను పూర్వరూపాన్ని పొందుతాను అని చెప్పి అంటాడు కబంధుడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటారు, మేము సీతమ్మ జాడ కోసం వెతుకుతున్నాము, నీకు జాడ తెలుసా? ఎత్తుకు వెళ్ళింది రావణుడు అనే రాక్షసుడని మాకు తెలుసు, కానీ ఎక్కడ ఉంటాడో అనేది మాకు తెలియదు, అతను ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా అని రామచంద్రమూర్తి అడిగితే అప్పుడు కబంధుడు చెప్తాడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు నాకు బుద్ధి అనేది పనిచేయదు, నేను ఆలోచించలేను, ఎక్కడ ఉన్నారు ఏంటని నేను తెలుసుకోలేను, కాబట్టి నాకు దహన సంస్కారాలు చేస్తే పూర్వరూపాన్ని నేను సంతరించుకుంటే మీకు ఏదైనా సహాయం చేయగలను, నాకు అగ్ని సంస్కారాలు చేసేయండి అని చెప్పంటే రామచంద్రమూర్తి ఆ కబంధుడికి అగ్ని సంస్కారాలు చేస్తారు. అప్పుడు పూర్వరూపాన్ని సంతరించుకొని ఆ కబంధుడు చెప్తాడు, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి, సుగ్రీవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్తారు. ఇప్పుడు ఈ కబంధుడి గురించి తెలుసుకుంటే మనకేమనిపిస్తుంది? అక్కడ తన పని తను చేసుకుంటున్న ఆ మునిని అనవసరంగా వెళ్ళి రెచ్చగొట్టి తన పూర్వరూపాన్ని పోగొట్టుకుని రాక్షసుల్లా పడున్నాడు. అలాగే నాకే బలం ఉంది, నేను గొప్పవాణ్ణి అని చెప్పి ఇంద్రుడి మీదకి వెళ్తే అక్కడ కూడా శాపాన్ని పొందాడు. కబంధుడు కూడా బాధపడతాడు, నా అత్యాశ, నా దురహంకారమే ఇప్పుడు ఈ స్థితికి కారణము అని. కబంధుణ్ణి సంహరించడం ఎవరి వల్ల కాలేదు, కానీ రాముడి వల్ల మాత్రమే అయ్యింది. ఎవరి వల్ల సంహరించటం శక్యం కాని కబంధుణ్ణి రాముడు ఎలా అయితే అంతమొందించాడో, మానవ జీవితంలో కూడా మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. మనకి తెలిసే తెలియకుండా దేనికో ఆకర్షణ చెందుతూ ఉంటాం. నాది, నేనే చేశాను, నా కొరకు అనే భావనలు మనలో ఉంటాయి. దీనినే కర్తృత్వము, భోక్తృత్వము అంటారు. ఈ రెండిటి చేతనే మనం ఏదైనా సరే అనుభవిస్తాం. ఈ రెండిటి చేతనే మనం ఏదైతే పనులు చేస్తామో ఆ పనుల యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు కదా. ఆ విషయం మనకి తెలుసు, కానీ చేసేదంతా నేనే, అదంతా నా కోసమే, నా వల్లే, నేనే 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 అని అహంకారంతో విర్రవీగిపోతూ ఉంటాం. పోనీ అంత విర్రవీగిపోతున్న మనం ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉంటామా? ఉండం. కబంధుడు ఎలా అయితే తన చేతుల్ని చాచి అరణ్యంలో ఉన్న జంతువులందరినీ భక్షిస్తాడో, మనం కూడా మన చేతుల్ని ప్రపంచమంతా చాచేసాం. ఎలాగా? మన చేతిలో ఉన్న మొబైల్ ద్వారా. దానిలో మనం చెయ్యకూడనివి, చూడకూడనివి, అసలు ఇంకొకరిని బాధ పెట్టకూడనివి ఇవన్నీ ఆ మొబైల్ ద్వారా చేసేస్తున్నాం. కబంధ హస్తాల్లాంటిదే మన చేతుల్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుత మొబైల్ కూడా. మనం కూడా అంతా మన చేతుల్లోనే ఉంది, ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉందని చెప్పి ఆ మొబైల్ ద్వారానే అన్నీ చేస్తున్నాం. కబంధుడిలాగే మనకి ఏమవుతుంది? చివరికి ఆ రాముడి చేతిలోనే సంహరింపబడాలి. ఆ రాముడి చేతిలోనే సంహరింపబడాలి అంటే ఏం చేయాలి? మనం కూడా బుద్ధి ఎరిగి ప్రవర్తించాలి. ఎప్పుడైతే బుద్ధి ఎరిగి ప్రవర్తించి, రామా నేను చేయకూడని పనులు చేస్తున్నాను, చూడకూడనివి చూస్తున్నాను, నన్ను కూడా దీని నుంచి బయటపడేయని ఎప్పుడైతే రాముడి పాదపద్మాలు పట్టుకొని రామా అని పిలుస్తామో, కబంధుడికి ఎలా అయితే శాప విమోచనం జరిగిందో మన జీవితంలో కూడా చెడంతా పోయి మనం కూడా సన్మార్గంలోకి వెళ్తాం. ఆనాడు అడవిలో కబంధ హస్తాలని నరికి వాణ్ణి దహించి అంతమొందించాడు రామచంద్రుడు. మనలోని కర్తృత్వ అహంకారాన్ని, భోక్తృత్వ మమకారాన్ని కూడా అంతమొందించేది రామచంద్రుడే. కాబట్టి కంచర్ల గోపన్న గారు రాముడు దుర్వారుడైన కబంధ రాక్షసుణ్ణి విరమింపజేశాడు అని చెప్తున్నారు. మనలో ఉన్న కబంధ రాక్షస లక్షణాలను కూడా విరమింపజేసేది ఎవరు? రాముడే. రామా అనే నామం అన్నమాట.